హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. రెండు ఉల్లిపాయలు, పెద్దవి 2 ఉల్లిపాయలు, పెద్ద రెండు టమాటాలు చిన్నవి, ఒక 3 పచ్చిమిరపకాయలు, ½ కేజీ చికెన్ అండి, ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ ధనియాలు, ½ టీ స్పూన్ గసగసాలు, 2 ఇలాచీ, ఒక ఇంచి దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 4 జీడిపప్పు పలుకులు, వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో టమాటాలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
టమాటా బాగా వేగిపోయిందండి. ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాం కదండి, దీంట్లో కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. పసుపు కూడా కొంచెం వేసుకుందాం. ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇది. ఇందులో ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాం. ఇప్పుడు దీన్ని 20 నిమిషాలు మీడియంలో పెట్టి వేయించుకోవాలి. 20 నిమిషాలు పెట్టి మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 20 నిమిషాలు వేయిన తర్వాత కూర ఇలా ఉంటుంది. మీడియంలో వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మరి ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడిని కూడా వేసుకుందాం. దీన్ని మరో 10 నిమిషాలు ఇలా సిమ్లో వేగనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. పది నిమిషాలు ఉడికించుకున్నాక చికెన్ ఫ్రై రెడీ.
చేసే విధానాన్ని చూసారు కదండి, స్పైసీ చికెన్ ఫ్రై. ఈ రెసిపీ చాలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా, వేడివేడి రైస్లోకైనా, చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. ఈ స్పైసీ కర్రీ ఈ పప్పు చారుతో కానీ, మిరియాల చారుతో కానీ నంజుడుగా చాలా బాగుంటుంది. స్పైసీ ఫ్రై ఏంటంటే దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలాగ ఉన్నది అన్నది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.